హలో అందరికీ నమస్కారం. శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వాళ్ళకి జనరల్గా డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ టీచ్ చేయడంతో పాటుగా ఒక్క శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో మాత్రమే మెంటార్షిప్ అనే ప్రోగ్రామ్ ని శరత్ చంద్ర సార్ తీసుకురావడం జరిగింది. శరత్ చంద్ర సార్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కేవలం సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ పెట్టుకుంటే మాత్రమే ఒక డిగ్రీ స్టూడెంట్ కి తగిన న్యాయం జరుగుతుందని ఆయన నమ్మలేదు. ఆయన ఏం నమ్మారంటే సిలబస్ కంప్లీట్ చేయడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటుగా ఆ స్టూడెంట్ వ్యక్తిగతంగా ఎలా చదువుతున్నారు, అంటే పర్సనల్ గా స్టూడెంట్ ఎలా చదువుతున్నారు, ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ఏంటి, అది మార్కుల్లో మాత్రమే కాదు, టైం మేనేజ్మెంట్ లో, అలాగే ఎమోషనల్ గా స్టూడెంట్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాడు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీతో పాటుగా సివిల్స్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి కూడా ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది సార్ డిజైన్ చేశారు. ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఒక స్టూడెంట్ కి ఎన్ని అవకాశాలు ఇస్తుందంటే చదువుతో పాటుగా ఎమోషనల్ గా, సైకలాజికల్ గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ని శరత్ చంద్ర సార్ తీసుకురావడం, అలాగే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కి, అంటే ఒక 10 స్టూడెంట్స్ కి ఒక మెంటార్ అని చెప్పి, అదే ఫైనల్ ఇయర్ అయితే కనుక 4 స్టూడెంట్స్ కి ఒక మెంటార్ అని చెప్పి ఎలకాట్ చేసి చాలా సిన్సియర్ గా అండ్ సీరియస్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్తూ ఉంటారు. ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో స్టూడెంట్స్ ఎలాంటి విషయాలు తెలుసుకుంటారు అనేది స్వయంగా స్టూడెంట్స్ ద్వారానే మనం తెలుసుకుందాము. దీనికి సంబంధించి నాకు డిగ్రీ స్టూడెంట్స్ నాతో ఇప్పుడు ఉన్నారు. మొట్టమొదటిగా మౌనిక, సెకండ్ హర్షిత, నిఖిత అండ్ విస్మయ్ గుప్తా. ఈ స్టూడెంట్స్ ద్వారా మెంటార్షిప్ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మౌనిక, నీ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో షేర్ చేసుకుంటావా? Thank you, sir. Mentorship has provided with continuous guidance, support, and encouragement throughout my academic growth. Through regular interaction with my mentor, I gained new perspectives, developed better learning habits, and become more confident in my abilities. Mentorship created a positive environment where I can ask questions, receive feedback, and work on improving myself. I'm grateful for this experience, which has contributed significantly for my personal and academic development. Thank you, Monica, for the brief about mentorship experience. Now, Harshita, mentorship గైడెన్స్ నీకు ఎలా లభించింది? మెంటార్షిప్ గైడెన్స్ లో నువ్వు ఏ విషయాలు నేర్చుకున్నావో కొంచెం బ్రీఫ్ చేస్తావమ్మా? థ్యాంక్ యూ సార్. మెంటర్షిప్ ద్వారా మాకు ఒక మంచి గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ ఒక మంచి డైరెక్షన్ని అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏ వేలో వెళ్తే కరెక్ట్, ఏ వేలో వెళ్తే రాంగ్ అనేది చెప్తారు. సో దట్ సబ్జెక్ట్కి ఒక కరెక్ట్ అప్రోచ్ అనేది మాకు దొరుకుతుంది. అండ్ ఎగ్జామ్ ఎలా ఎంత టఫ్నెస్గా వచ్చినా ఎలా ట్యాకిల్ చేయడానికి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. లిమిటెడ్ అండ్ హై క్వాలిటీ రిసోర్సెస్ని రికమెండ్ చేస్తారు. సో దట్ మా యొక్క వాల్యుబుల్ టైంని మేము వేస్ట్ చేసుకోకుండా సేవ్ చేసుకోగలుగుతాం. బోత్ అకాడమిక్స్ అండ్ యూపీఎస్సీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్టడీ ప్లాన్ని, టైం మేనేజ్మెంట్ని ఎలా చేయాలో మాకు ఒక బ్రీఫ్ ప్లాన్ అనేది చెప్తారు. థ్యాంక్ యూ హర్షిత ఫర్ ఏ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ మెంటార్షిప్ గైడెన్స్. సో ఇప్పుడు మనం నిఖిత ద్వారా అసలు మెంటార్షిప్ లో ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి అనే అంశాలపైన ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాము. నిఖిత, మెంటార్షిప్ లో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా అమ్మా? ఖచ్చితంగా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఇక్కడ మెంటర్షిప్ ఒక మెయిన్ ఆస్పెక్ట్ ఏంటిదంటే, ఎవరైతే మాలాంటి ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఒక సరైన గైడెన్స్ లేక లేదా సరైన ప్రిపరేషన్ లేక ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మెంటర్షిప్ అనేది ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ మెంటర్షిప్లో జస్ట్ గైడెన్స్ మాత్రమే కాకుండా ఒక సంథింగ్ లైక్ రిఫరెన్స్ బుక్, లైక్ స్టాండర్డ్ బుక్స్ కావచ్చు, లేదా ఒక పర్సన్ అంటే ఎవరైతే ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమోటివ్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ఒక క్లిష్టమైన క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలో దాని గురించి ఐడియా ఏం లేనప్పుడు ఈ మెంటర్షిప్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. అలాగే ఎవరైనా సరే సంథింగ్ లైక్ ప్రిలిమ్స్లో కావచ్చు లేదా మెయిన్స్లో కావచ్చు, దాని యొక్క మెయిన్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కానీ లేదా ఒక కోర్ పాయింట్ ఏదైతే అది చాలా ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఆస్పిరెంట్ అనే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు సార్. సో అటువంటి ఎలా ట్యాకిల్ చేయాలి, లేదా ఒకవేళ కాంప్లెక్స్ క్వశ్చన్ని ఎలా సింప్లిఫై చేయాలనేది మనం మెంటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ జస్ట్ గైడెన్స్ మాత్రమే కాదు, ఏదైనా ఒక ఆస్పిరెంట్ కనుక ఒక డీమోటివేట్ మీద కానీ లేకపోతే తను మేబీ సెల్ఫ్ డౌట్ మీద కానీ స్టెప్ బ్యాక్ చేసే అవకాశం ఉంది సార్. సో అటువంటి వాళ్ళకి జస్ట్ మోటివేషన్, అలాగే ఈ శరత్ చంద్ర కాలేజ్లోని ఎవరైతే ఆల్రెడీ యూపీఎస్సీ
క్రాక్ చేయడం చేసిన వాళ్ళు, లేదా గ్రూప్స్ ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటుందో అటువంటి వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ మనకి సర్టెన్ గైడెన్స్ కావచ్చు, లేదా టార్గెట్స్ రీచ్ అవ్వడం కావచ్చు, లేదా అసలు వాళ్ళు కూడా సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా దాన్ని సస్టైన్ అయ్యి వాళ్ళు ఎలా సెల్ఫ్ ఎంకరేజ్ మోటివేషన్ తెచ్చుకున్నారో అటువంటి గైడెన్స్ కూడా ఇక్కడ జరగడం అవుతుంది సార్. ప్లస్ ఇంకా ఏంటిదంటే ఈ ఆస్పెక్ట్ చాలా మంది లైక్ ఈ మెంటర్ అనేది ఎంత అంటే లైక్ మల్టిపుల్ ఛాన్సెస్ అనేది ఒక ఆస్పిరెంట్కి కావాల్సింది అని నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ నిఖిత, చాలా మంచిగా మెంటర్షిప్ లో ఉండే ఆస్పెక్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసావు. నెక్స్ట్ మన క్వశ్చన్ విస్మయ్ అని అడుగుదాము. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ప్రతి వీక్ కూడా మన మెంటార్స్ టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. ఈ టార్గెట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మెంటార్స్ ఇచ్చిన టార్గెట్స్ స్టూడెంట్స్ రీచ్ అవుతున్నారు లేదా, చదవలేకపోవడానికి ఇబ్బందులు ఏంటి అనే అంశాలపైన ఒక ఎలిమెంట్ అనేది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఉంటుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి మీకు టార్గెట్స్ ఎలా ఇస్తూ ఉంటారు, ఆ టార్గెట్స్ ఒకవేళ రీచ్ అవ్వకపోతే దానికి ఏ విధమైన సపోర్ట్ లభిస్తుంది, ఈ పర్టికులర్ క్వశ్చన్ ని మనం విస్మయ ద్వారా ఆన్సర్ తెలుసుకుందాము. విస్మయ, ఒకవేళ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ నీకు లభిస్తుంది మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒకవేళ ఒక సబ్జెక్ట్ అనేది మనం బాగా డిఫికల్ట్గా ఫీల్ అయితే ఇక్కడ మనకు ఖచ్చితంగా మన మెంటర్ అనేది హెల్ప్ అవుతారు. మన మెంటర్ మెయిన్లీ మనం ఎక్కడ వీక్ ఏరియాస్లో ఉన్నామో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, అసలు మనం ఎక్కడ ఫోకస్ చేయగలుగుతున్నాం, ఏ టాపిక్లో మనం వీక్గా ఉన్నాం అవన్నీ కూడా తెలుసుకొని మనకంటే ఒక పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ అనేది ఇస్తారు. అందులో మనం బేసిక్ ఎన్సీఆర్టీస్ నుంచి వాళ్ళు స్టాండర్డైజ్ రిసోర్సెస్ వరకు అన్ని కూడా మనకి ఎలా చదవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు బాగా కష్టంగా ఉన్న సబ్జెక్ట్ని వాళ్ళు బ్రేక్ చేసి దాన్ని సింప్లిఫైడ్ వర్షన్లోకి కన్వర్ట్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు. దాంతో మనం ప్రతి సబ్జెక్ట్ని బాగా ఈజీగా గ్రాస్ప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విస్మయ, చాలా మంచిగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో టార్గెట్ సిస్టమ్ గురించి బాగా చెప్పావు. నౌ మై అనదర్ క్వశ్చన్ టు మౌనిక. మౌనిక, కరెక్షన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఎలా చేస్తారు, ఆ కరెక్షన్స్ లో నువ్వు ఏ విషయాలు నేర్చుకున్నావు అనేది కొంచెం బ్రీఫ్ చేయమ్మా. థ్యాంక్ యూ సార్. రెగ్యులర్గా ఆన్సర్స్ రాసి సార్ ఫ్యాకల్టీ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాం. సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ఆన్సర్ రైటింగ్స్ చెక్ చేయడము అండ్ ఉన్న ఆన్సర్స్ని ఎలా బెటర్గా ప్రజెంట్ చేయాలని చెప్పడము, వాటిని కన్సైజ్ మేనర్లో ఎలా ఫిక్స్ చేయాలని చెప్పి నేర్పిస్తారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఆన్సర్స్ మనం తీసుకెళ్తే మళ్ళీ చెక్ చేస్తారు. సో దట్ వెల్ ఆర్గనైజ్డ్గా ఆన్సర్స్ ఎలా పెట్టాలని చెప్పి నేర్చుకుంటాము. అలాగే క్వశ్చన్ డిమాండ్ ఏంటో తెలుస్తుంది త్రూ రెగ్యులర్ ఇంటరాక్షన్ విత్ ద మెంటార్. అండ్ keywords, in analyzing the keywords, it also helped me a lot in my journey. Thank you, Monica. Now my question to Harshita. వీకెండ్ ఎగ్జామ్ అనాలిసిస్ సంబంధించి మెంటార్షిప్ అనేది ఎలా ఉంటుంది, అలాగే వీకెండ్ ఎగ్జామ్ అయిన తర్వాత మెంటార్షిప్ లో ఉండే కొన్ని ఆస్పెక్ట్స్ ని మనకి వివరించగలవా అమ్మా? ఎస్ సార్, ఎవ్రీ వీక్ మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు యాజ్ లైక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మాకు ప్రీవియస్ వీక్ మార్క్స్ అండ్ ప్రెజెంట్ వీక్ మార్క్స్ని కంపేర్ చేసి మేము ఇంప్రూవ్ అవుతున్నామా డౌన్ఫాల్ అవుతున్నామా చెక్ చేసి మేము డౌన్ఫాల్ అవుతుంటే మమ్మల్ని బూస్ట్ చేసి మోటివేట్ చేసి మమ్మల్ని ఇంప్రూవ్ చేస్తారు. అండ్ ప్రిలిమ్స్కి వస్తే బిట్స్ అనేవి డిఫికల్ట్గా వస్తాయి. సో వాటిని మనం ఎగ్జామ్లో ఎలా వచ్చినా ట్యాకిల్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది చెప్తారు. సో లైక్ ఎలిమినేషన్ అలాంటివి చెప్తారు. మెయిన్స్కి వస్తే పేపర్ని ఎలా ప్రజెంట్ చేయాలి, స్ట్రక్చర్డ్ మనలో ఎలా రాయాలనేది మాకు చెప్తారు. థ్యాంక్ యూ హర్షిత. ఇప్పుడు జనరల్గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ డిగ్రీతో పాటుగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఒక పెద్ద లక్ష్యం ముందుంటుంది. ఖచ్చితంగా కాస్త ఎమోషనల్గా ఒక్కొక్కసారి లో అవుతూ ఉంటారు కూడా. మరి ఇలాంటి తరుణంలో మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్కి ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది అనే విషయాన్ని మనకి ఇప్పుడు నిఖిత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్ సార్. సార్ మనకి తెలిసిందే యూపీఎస్సీ అనేది ఇట్స్ లైక్ ఎ లాంగ్ టర్మ్ కోచింగ్ అండ్ ఇట్స్ టేక్ ఎ లాంగ్ ప్రిపరేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంది. అయితే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడంలో అలాగే ఆ లాంగ్ టర్మ్లోని అసలు మనం ఉండే ప్రిపరేషన్కి అలాగే బయట మన ఫ్యామిలీ నుంచి కావచ్చు లేదా మన ఫ్రెండ్స్ నుంచి కావచ్చు లేదా అంతెందుకు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ బట్టి కూడా మనకి ఎంతో ప్రెజర్ అనేది కలిగే అవకాశం ఉంది సార్. సో అటువంటి ప్రెజర్ నుంచి కూడా మనం అసలు దాని నుంచి చాలా ఎమోషనల్గా
లేక సెల్ఫ్ డౌట్ అనేది ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది సార్. సో ఇటువంటి ఆస్పిరెంట్స్లో నుంచి అసలు ఆ సెల్ఫ్ డౌట్ అనేది తీసి, అలాగే అందులో వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ కానీ లేదా సెల్ఫ్ మోటివేషన్ కానీ ఈ మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది సార్. అయితే ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో చాలామంది స్టెప్ అవుట్ అయ్యే చాలా అవకాశం ఉంది సార్. అటువంటి టైంలో మనం దాన్ని ట్యాకిల్ చేసి, లేదు ఇది మనం చేయగలం అనే ఒక సెల్ఫ్ మోటివేషన్ కనుక లాంగ్ సస్టైన్లో కానీ అలాగే కన్సిస్టెంట్ వేలో కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మనం యూపీఎస్సీ ప్రిపరేషన్లో కావచ్చు లేదా యూపీఎస్సీ క్రాక్ చేసే అవకాశంలో కూడా ఉండొచ్చు అని ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ నిఖిత. నౌ మై క్వశ్చన్ టు విస్మయ. డిగ్రీ విత్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఒక్కొక్కసారి టార్గెట్స్ మిస్ అవుతూ ఉంటారు, అంటే వాళ్ళు ఎంచుకున్న వీక్లీ టార్గెట్స్ మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి చదవలేని పరిస్థితులు ఉంటాయి, మానసికంగా కొంచెం లోగా ఉండడం కానీ లేదా మరే ఇతర కారణం వల్ల కానీ కొంతవరకు ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి తరుణంలో మెంటార్షిప్ ప్రోగ్రామ్ వల్ల మళ్ళీ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి లేదా వాళ్ళ యొక్క చదవాలి అనే ఒక ఆలోచనని అలా ఉంచడానికి మెంటార్షిప్ ఎలా హెల్ప్ చేస్తుందో మనం తెలుసుకుందాం. విస్మయ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ విషయం పైన. ఎస్ సార్, ఒక్కొక్కసారి స్టూడెంట్స్ అనేది వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ అనేది వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి సమ్ హెల్త్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు, వేరే అదర్ రీజన్స్ కొంచెం లోగా ఫీల్ అవ్వడం కానీ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఈ టైంలో మెంటర్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతారు. వాళ్ళు ఫస్ట్ అందరూ మెంటర్స్ జనరల్గా క్రిటిసైజ్ చేస్తారు ఎందుకు ఏంటి అని, కానీ మా మెంటర్స్ అసలు మెయిన్ రీజన్ ఫైండ్ అవుట్ చేస్తాను. అసలు ఎందుకు వీళ్ళు టార్గెట్ అనేది రీచ్ అవ్వలేకపోతున్నారు, సబ్జెక్ట్ అర్థం కాకనా లేకపోతే ఎన్ని అదర్ రీజన్స్ ఉన్నాయా అని చెప్పేసి, దాని తర్వాత వాళ్ళు మన మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై చేసి మళ్ళీ మనం తీసుకున్న స్టడీ ప్లాన్ ని రివైజ్ చేసి మనకంటూ కొన్ని ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేసి అన్ని కూడా స్టడీ ప్లాన్ లో సరిపోయేలాగా చేస్తారు. థ్యాంక్ యూ విస్మయ. నౌ మై క్వశ్చన్ టు మౌనిక. మౌనిక, మనకు తెలిసిందే డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ లో మనకి ఒక సెమిస్టర్ లో కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేసుకుంటూ అలాగే డీటెయిల్ గా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి కాన్సెప్ట్ ని కూడా ఇన్ డీటెయిల్ గా ఫ్యాకల్టీ నోట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఆ నోట్స్ చెకింగ్ ఎలా ఉంటుంది, అది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది కొంచెం వివరిస్తామమ్మా. ఎస్ సార్, రెగ్యులర్గా మెంటర్షిప్లో నోట్స్ చెక్ చేయడం వల్ల నోట్స్ అనేది ఫస్ట్ క్వాలిటీగా మెయింటైన్ చేస్తాము. అంటే మనకి జనరల్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, దాన్ని వెల్ ఆర్గనైజ్డ్ మేనర్లో ఎట్లా కట్ షార్ట్ చేయాలి, ఎలా సినాప్సెస్లో నోట్స్ ప్రెజెంట్ చేసుకోవాలని తెలుస్తుంది. ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ రివిజన్కి కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. మెంటార్స్ దగ్గరికి మెంటార్స్ రెగ్యులర్గా ఇలా చెక్ చేసినప్పుడు అన్నెసరీ కంటెంట్ని అవాయిడ్ చేయడము, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా యాడ్ చేయడము, ఇలా మమ్మల్ని గైడ్ చేస్తారు. సో దట్ ఎఫెక్టివ్గా మేము నోట్స్ రాసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మౌనిక. నౌ మై క్వశ్చన్ టు హర్షిత. హర్షిత, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఒక లాంగ్ మోటివేషన్ అనేది కావాలి. అది మెంటార్షిప్లో ఎలా లభిస్తూ ఉంటుంది, దాని ద్వారా మీరు ఇంకా బాగా చదువుకోవడానికి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో కొంచెం వివరిస్తామా? ఎస్ సార్, మెయిన్లీ ద సివిల్ సర్వీసెస్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ వల్నరబుల్ పీపుల్కి ఎప్పుడు సర్వీస్ని ప్రొవైడ్ చేసే ఒక సివిల్ సర్వెంట్ మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో రిచ్గా ఉండే వాళ్ళు అలా రిచ్ అవుతూనే ఉన్నారు, పూర్గా ఉండే వాళ్ళు అలా పూరే అవుతూనే ఉన్నారు. సో సివిల్ సర్వెంట్ ఒక్కరు మాత్రమే మంచి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా ఒక మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో మెంటర్షిప్ నాకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే నా ప్రిపరేషన్ టైంలో నాకు ఎప్పుడు మోటివేట్ చేస్తూ నా యొక్క నేను వచ్చి ప్రిపరేషన్ చేయాలంటే ఒక పర్పస్ ఏంటో గుర్తు చేస్తూ ఉంటారు. ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడూను. సో నేను అలా మోటివేట్ అవుతూ నా యొక్క ప్రిపరేషన్ని నేను కొనసాగించను. థ్యాంక్ యూ హర్షిత. నౌ నిఖిత, మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఉండే ఒక మెయిన్ ఆస్పెక్ట్ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడో చూస్తూనే ఇంకా ఎలా చదవాలనే ఒక ఎలిమెంట్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటారు. సో దానిపైన కొంత ఎక్స్ప్లెనేషన్ మనకి నిఖిత ద్వారా తెలుసుకుందాం. ఎస్ సార్, అయితే ఇక్కడ నేను యాజ్ ఎ ఆస్పిరెంట్ ఆఫ్ యూపీఎస్సీ ఇక్కడ నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టేప్పటి నుంచి నాలో కలిగిన ఒక సెల్ఫ్ డౌట్ కానీ లేకపోతే ఒక ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కానీ ఎప్పుడు వస్తూ ఉండేది సార్. సో అయితే మెంటర్షిప్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మా మెంటర్స్ అనే వాళ్ళు చాలా
సజెస్ట్ చేస్తూ ఉండేవారు. లైక్ ఒక వాళ్ళ డిమోట్ అవుతుంటే ఎలా చేయాలి, లైక్ ఏదైతే ఒక థింగ్ విచ్ డిమోటివేట్ యూ, సో అదనేది ఒక డీవియేట్ చేసి ఎలా నీ ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఎలా యూపీఎస్సీ మీద ఫోకస్ చేయాలనేది చెప్తూ ఉంటారు సార్. అలాగే అందులోని జస్ట్ ఒక ఫ్యాకల్టీ ద్వారాను లేకపోతే యాజ్ ఎ మెంటర్స్ ఇస్తున్న సజెషన్స్ ద్వారాను మోటివేషన్ పొందడమే కాకుండా నీ సెల్ఫ్ మోటివేషన్ ని ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలంటే లైక్ డూయింగ్ సో మెనీ థింగ్స్, కల్చర్ యాక్టివిటీస్, సంథింగ్ లైక్ యోగా, అంటే యోగా కావచ్చు, లేదా ఫిజికల్ గా ఉండొచ్చు, లేదా మెంటల్ గా. సో బై డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ మెంటల్ యాక్టివిటీస్, సో యూ కెన్ డెవలప్ యువర్ సెల్ఫ్ మోటివేషన్. సో ఈ విధంగా మమ్మల్ని అలా మోటివేట్ చేయడం కానీ లేకపోతే సజెస్ట్ చేయడం కానీ ఇవన్నీ కాస్త లైక్ చాలా సజెస్ట్ ఇవ్వడం జరిగింది మా మెంటర్స్. ఎటువంటివంటే లైక్ ఎప్పుడైనా లోగా ఫీల్ అవుతే సంథింగ్ లైక్ విచ్ ఇస్ డీవియేట్ యూ ఫ్రమ్ స్టడీస్, యూ కెన్ మెయింటైన్ సమ్ పేపర్ ఆర్ పెన్. అయితే దాని ద్వారా మనం ఏదైతే డివియేట్ అవుతున్నామో అవి రాస్తే కనీసం కొంచెం దాని నుంచి డివియేషన్ పొంది ఫుల్ ఫోకస్డ్గా మన ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏమిటంటే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పుంటాను సార్, లైక్ ఈ కాలేజ్ శరత్ చంద్ర వాళ్ళు మనకి ఆల్రెడీ ఎవరైతే యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నారు లేదా గ్రూప్స్ క్రాక్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మనకు కొంచెం మోటివేషన్ అయితే రావడం జరిగింది. సో అటు నుంచి కూడా మన మోటివేషన్ అనేది ఇలా యూపీఎస్సీ ఆస్పిరెంట్ కానీ లేదా మాలా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ చాలా హెల్ప్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ నిఖిత. నా మై లాస్ట్ క్వశ్చన్ టు విస్మయ. నీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో బాగా నచ్చింది ఏంటి అంటే నువ్వేం చెప్తావు అమ్మా? ఎస్ సార్, డెఫినెట్లీ. మాకు ఇంతవరకు జరిగిన మెంటర్షిప్లో నాకు బాగా నచ్చినది ఏంటంటే మా మెంటర్స్ మాకు పర్సనల్ స్టడీ ప్లాన్ ఇస్తారు. అంటే ఎలా చదవాలి, ఏ సోర్సెస్ వాడాలి, ఎలాగా ఏంటి అని ప్రతి ఒక్కటి మాకు ఆ స్టడీ ప్లాన్లో నీట్గా ఇంక్లూడ్ చేసి ఇస్తారు. ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, ఏది మెయిన్స్కి బాగా ఇంపార్టెంట్, ఏది ప్రిలిమ్స్కి బాగా ఇంపార్టెంట్ అనేది మాకు ప్రతి ఒక్కటి వాళ్ళు బాగా ప్రాపర్ గైడెన్స్తో మాకు అనేది చెప్తారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఈవెన్ నేను దాంతో ప్రిలిమ్స్ పీవైక్యూస్ కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్ కానీ నేను ఈజీగా రాయగలను. మోస్ట్లీ స్టూడెంట్స్ అనేది వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో వాళ్ళ టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాకు మా మెంటర్స్ అనేది టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎన్సీఆర్టీస్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, దానికి రిలేటెడ్ అనేది ఏ సోర్స్ అనేది మాకు చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చింది మా మెంటర్షిప్లో. సో ఇది మెంటార్షిప్ కి సంబంధించిన డీటెయిల్డ్ ప్రోగ్రామ్. అండ్ మెంటార్షిప్ లో ఇది మాత్రమే కాకుండా పిల్లల యొక్క ఆన్సర్స్ కరెక్షన్స్ తో పాటుగా మార్కులు తక్కువ వస్తున్న సమయంలో ఎందుకు తక్కువ వస్తున్నాయి అనే అనాలిసిస్ కూడా మెంటార్స్ చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా వాళ్ళు ఇంకా మార్క్స్ రావడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన టైం మేనేజ్మెంట్ తో పాటుగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన ఫోకస్ గురించి కూడా క్లియర్ కట్ గా ఒక మెంటార్ స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. మెంటార్షిప్ అనేది ఒక యునిక్ ప్రోగ్రామ్. తద్వారా పిల్లలకి అటు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కాకుండా ఎమోషనల్ గా, సైకలాజికల్ గా చాలా మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మేము చెప్పేది ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్ తీసుకునే వాళ్ళకి కేవలం ఒక టీచింగ్ లేకపోతే సిలబస్ కంప్లీట్ చేయడం మాత్రమే కాదు, మెంటార్షిప్ అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది అనేది మా అభిప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెంటార్షిప్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్. విష్ యూ ఆల్ ద బెస్ట్.